పార్టీకి ప్లస్ అవుతుందని భావించిన వైఎస్ షర్మిల ఇప్పుడు ఆ పార్టీని మరింత లోతుకు తొక్కేస్తున్నారా? పార్టీ లైన్ తప్పి సొంత అజెండాను అమలు చేస్తున్నారా? షర్మిల వ్యవహార శైలిపై సీనియర్లు మండిపడుతున్నారా? ఇంతకు ఏపీ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? వైఎస్ షర్మిల అన్న కోసం పాదయాత్ర చేసింది. అన్నతో గొడవపడి తెలంగాణలో రాజకీయం చేసింది. మళ్లీ రూటు మార్చి ఏపీలో అడుగుపెట్టింది. ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలి పదవి తెచ్చుకుంది. కానీ తన టార్గెట్ మాత్రం ఎప్పటికీ అన్న జగన్ అనేలా ఉంది షర్మిల వ్యవహార శైలి. ఏపీసీసీ అధ్యక్షురాలి పదవి చేపట్టి 10 నెలలు కావస్తున్నా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆమె చేసింది ఏమీ లేదనే టాక్ వినిపిస్తోంది. పైగా పార్టీ లైన్ తీసుకోకుండా తన సొంత అజెండాతో ముందుకు వెళ్తున్నారనే విమర్శలొస్తున్నాయి. దీంతో రోజురోజుకు వైఎస్ షర్మిలపై సొంత పార్టీలోనే ఎదురు గాలి వీస్తోంది. షర్మిల తీరుకు వ్యతిరేకంగా సీనియర్ నాయకులు కూడా గళమెత్తుతున్నారు. ఆమె నాయకత్వం వల్ల కాంగ్రెస్ పార్టీ మరింతగా నష్టపోతోందని మండిపడుతున్నారు. ఏపీలో ఎన్డీఏ సర్కార్ అధికారంలో ఉంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏకు వ్యతిరేకంగా పోరాడుతోంది. పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఆందోళనలు చేపడుతోంది. కానీ ఏపీకొచ్చేసరికి కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు పలుకుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి. దీనికి వైఎస్ షర్మిల వైఖరే కారణమనే చర్చ జరుగుతోంది. ఏపీలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేయాల్సిన కాంగ్రెస్ అధ్యక్షురాలు తన అన్న జగన్ పైనే దృష్టి పెట్టడంపై పార్టీలోని సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. ఏపీసీసీ పగ్గాలు షర్మిల చేతికొచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు ప్రభుత్వంపై చేసిన విమర్శల కంటే వైసీపీ వైఎస్ జగన్ను టార్గెట్ చేసిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రెస్ మీట్లు, మీడియా ప్రకటనలు, ట్వీట్లలో ఆమె ఎక్కువగా వైఎస్ జగన్నే టార్గెట్ చేస్తూ విమర్శలు, ఆరోపణలు చేశారు. ఇదే ఇప్పుడు షర్మిలపై వ్యతిరేకతకు కారణమైందట. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే ఇక్కడ మాత్రం షర్మిల తన సొంత అజెండాను అమలు చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత హర్షకుమార్ కూడా వైఎస్ షర్మిలను తీవ్రంగా విమర్శించారు. ఒక జాతీయ పార్టీకి నాయకత్వం వహిస్తూ కుటుంబ వివాదాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. షర్మిల ఎక్కువగా విమర్శలు చేస్తోంది వాళ్ల అన్నయ్యపైనే అని, ఈ క్రమంలో ఆమె పార్టీని పట్టించుకోవడం లేదని ఆయన ఘాటుగా మాట్లాడారు. సొంత పార్టీ ఎటుపోయినా పర్వాలేదు, తన అజెండా మాత్రం అమలు చేస్తాను అనే ధోరణిలో షర్మిల వ్యవహార శైలి ఉందని ఆయన విమర్శించారు. వైఎస్ జగన్పై టీడీపీ, జనసేన, బీజేపీలు కూడా చేయనన్ని విమర్శలు కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎందుకు చేస్తున్నారో ప్రజలందరికీ అర్థమైందని హర్షకుమార్ చెప్పారు. సాధారణంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్నే విమర్శించాలి, లేదంటే ప్రతిపక్షంగా ఫెయిల్ అయినప్పుడు ఆ పార్టీని విమర్శించవచ్చు. కానీ అసెంబ్లీలో అధికారికంగా ప్రతిపక్షమే కాని వైసీపీని ఎలా విమర్శిస్తారనే చర్చ జరుగుతోంది. వైఎస్ షర్మిల కారణంగానే ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోలేకపోతోందని, సీనియర్లు కూడా యాక్టివ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. కొంతమంది సీనియర్లు వైఎస్ షర్మిల తీరుతో ఇబ్బంది పడుతున్నారని, అందుకే వేరే పార్టీలోకి మారే ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుస్తోంది. జాతీయ నాయకత్వం ఒక అజెండా రూపొందించినప్పుడు అదే దారిలో వెళ్లాలి. అవసరమైతే స్థానిక సమస్యలను గుర్తించి వాటిపై పోరాటం చేయాలి. కానీ షర్మిల మాత్రం అన్న జగన్ను తిట్టడమే టార్గెట్గా పెట్టుకోవడం వల్ల పార్టీకి తీవ్రమైన నష్టం జరుగుతోందని సీనియర్లు అంటున్నారు.
రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ పార్టీ దాదాపు కనుమరుగైంది. 10 ఏళ్లు గడిచినా ఇప్పటికీ కాంగ్రెస్కు చట్టసభలో ఒక్క సభ్యుడు కూడా లేరు. ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న నియోజకవర్గాలన్నీ వైసీపీ చేతిలోకి వెళ్లిపోయాయి. ఇలాంటి సమయంలో తిరిగి కాంగ్రెస్ను నిలబెట్టేందుకు తీవ్రంగా కష్టపడాల్సి ఉంటుంది. కానీ వైఎస్ షర్మిల మాత్రం పార్టీ బలోపేతం కోసం కాకుండా సొంత అజెండా కోసం పనిచేస్తున్నట్లు పార్టీలోనే చర్చ జరుగుతోంది. అందుకే ఆమెను తప్పించి మరో బలమైన నాయకుడికి పగ్గాలివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.